ఇప్పుడు మా కార్యకర్తలకు కూడా ఒకళ్ళిద్దరికి ఏదో యాక్సిడెంట్లు అయినాయండి. ఇది పాస్టర్లే చేశారు అని చెప్పి, ఈ క్రైస్తవ మతస్థులే చేశారని చెప్పి ఒక మతం మీదకు రుద్దేయడం కరెక్టేనా? యాక్సిడెంట్లు జరగవా? యాక్సిడెంట్లో దైవజనులు బోరా? మీ దృష్టిలో దైవజనులు అనుకోండి, మా దృష్టిలో పాస్టర్లు. ఇప్పుడు దైవజనులు ఎలా తాగుతారు? దైవజనులు రేపులు చేయట్లేదా? భజేంద్ర సింగ్ ఇప్పుడు పంజాబ్లో దొరికాడు కదా, యావజ్జీవ కారాగార శిక్ష పడింది కదా, దొంగతనాలు చేయట్లేదా? మీరు నిజాన్ని జీర్ణించుకోలేకపోతే మీ సమస్య అది. మీ సమస్యని పబ్లిక్లో రుద్దొద్దు. మా కళ్ళ ముందు ఆధారాలు మేము ఒప్పుకోవండి, మేము నమ్మలేమండి, అది మీ సమస్య అండి. మీ సమస్యను తీసుకొచ్చి పబ్లిక్లో ఒక అసంతృప్తి రగల్చడానికి యూజ్ చేస్తారా? వాళ్ళ ఫ్యామిలీ చెప్పట్లేదు మా వాడు తాగడం అసలు తాగలేదు ఈ మధ్య అని చెప్పి. వాళ్ళ ఫ్యామిలీ మాకు ఎవరి మీద అనుమానం ఉన్నాయి పక్కన పెట్టి ఇంతతో వదిలేసిన మమ్మల్ని. ఇప్పుడు పోస్ట్ మార్టంలోనో లేకపోతే ఇంకో రకంగానో వాళ్ళకి థ్రెట్స్ ఉంటే వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఎవరా? మాకు వీళ్ళ మీద అనుమానం ఉన్నాయి, ఎక్కడి నుంచి బెదిరింపులు వచ్చాయి, ఈ నెంబర్ నుంచి మాకు బెదిరింపులు వచ్చాయని పోలీసులు కంప్లైంట్ ఎవరా? ఇప్పుడు ఇంత సమాజం ముందుకు వచ్చింది, మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి క్రైస్తవ సమాజం కానీ ఇదే చెప్తా వినండి. భార్యనే అన్నది ఆయనకు థ్రెట్ వచ్చినప్పుడు మీరు ఒక్కరు కూడా క్రైస్తవ సమాజం నుండి ఐక్యం కాలేదు, నాకు సాయం చేయలేదు. ఎప్పుడు ఆ థ్రెట్ ఇదే రంజిత్ నుంచి మళ్ళా రంజిత్ అంటారు సెమీ నుండి వచ్చింది అప్పుడు థ్రెట్. మరి వాళ్ళిద్దరిని పట్టుకుని ఎంక్వైరీ చేయండి. రంజిత్ ఎవరైతే థ్రెట్ చేశారో వాళ్ళిద్దరు ఎంక్వైరీ చేస్తే ఇంకోటి ఏమంటున్నానంటే, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి స్టేట్మెంట్ తీసి 24వ తారీఖు మీరు ఎప్పుడైనా మీరు థ్రెట్ చేశారా? చూపించండి. అదే మామూలు అడుగుతున్నా. మీ వాళ్ళు నన్ను ఎన్నోసార్లు మొక్కలు నరుగుతా అన్న వీడియోలు ఆడియోలు ఉన్నాయి. అదే మీరు అనలేరా? నేను ఎవరిని అనలా. అయ్యో మీరు ఎందుకు అనలేదు? నేను ప్రత్యేకంగా ఎవరిని అనలా. పాస్టర్లు అయితే భూయిబచ్చంగా తిడతావు నువ్వు. పాస్టర్లు తిట్టడం అంటే ఏంటి? ఎందుకు ఏంటండి ఎందుకు తిట్టాలా? మీ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? ఓకే మళ్ళీ పోతున్నాం, మళ్ళీ వేరే డైవర్ట్ చేస్తే వెళ్దాం. సెకండ్ అనేది ఉంటదండి, రెండింటి కొడితేనే ఉంటది ఏదైనా. నేను చెప్పేది ఏమంటే, ఇదిగో బాక్సింగ్ రింగ్ లోకి రాగానే ఫైట్ చేయడానికి రెడీ అయితే రావాలి, ఫస్ట్ రింగ్ లోకి ఎంటర్ కావాలి. ఒక డిబేట్ లో కూర్చున్నప్పుడు ఇక అది ఆ గేమ్ రూల్ తో పోవాలా. సరే నన్ను ఒక పాయింట్ చెప్పనండి. ఇప్పుడు సరే నేను ఒక ప్రశ్న వస్తానండి. నేను తాగుడు గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ప్రవీణ్ గారిది నేను అనుకున్నాను త్రాగుడు ఎందుకండి, గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ తాగితేనే అక్కడ యాక్సిడెంట్ అట్లా కాదు. అది కాదండి నేను చెప్పేది. ఇప్పుడు సమగ్ర దర్యాప్తు అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సరే 24వ తారీఖు స్టేట్మెంట్ తీశారు, ఎక్కడెక్కడ ఆయన వైన్స్లో పే చేశాడో దాన్ని బట్టి వైన్స్ షాప్కి వెళ్ళి ఫుటేజ్ తీసుకున్నారు అనుకుందాం. లేదు ఆ రోజులో 24వ తారీఖే డిప్రెషన్లో ఉన్నాడు, ఇంటి దగ్గర ఏదో గొడవలైనాయి, ఆయనకి మనసు బాగాలేదు, ఆ తాగుతూ వెళ్ళాడు, సంథింగ్ ఏదో జరిగింది అనుకో, అవన్నీ పక్కన పెట్టండి. మొత్తం ఒక 1 year 2 years స్టేట్మెంట్ తీయండి ప్రవీణ్ గారిది. ఇంతకు ముందు కూడా ఆయన వైన్స్లో పే చేసినటువంటి రికార్డ్స్ ఉంటే ప్రాబ్లం సాల్వ్ కదా? ఖచ్చితంగా ఉంటుంది, అయిపోతుంది, రోజులు అయిపోతుంది. 1-2 years ముందుకెళ్ళి బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తే ఆయన వైన్ షాపులు ఎక్కడ పే చేసినట్టు తెలిసిపోద్ది కదా. అవి తీసి చూపించండి. ఎక్కడా కూడా వైన్ షాపుల్లో పే చేయలేదు 2-3 సంవత్సరాల నుంచి. అయినా 2 విషయాలు ఇక్కడ, ఆయన ఇంటి దగ్గర నుండి ఎల్బీనగర్ మధ్యలో కిడ్నాప్ అయితే కిడ్నాప్ చేసేవాడు ఖచ్చితంగా మనకు ఫోన్ చేసి చేస్తాడు, ఎక్కడున్నావు అసలు కిడ్నాప్ అంటే ఏదో అటు వర్షన్ ఇటు వర్షన్ బట్టల మార్చడానికి పట్టింది కదండి. అట్లా వీ కెనాట్ టేక్ ఎనీ సైడ్. ఇప్పుడు ఏమంటే ఇది అని ఏది చెప్పడానికి లేదు. ఇప్పుడు నేను 2 సైడ్లు పీక్ వచ్చింది కాబట్టి ఆ కిడ్నాప్ చేసేవాడు ఫోన్ చేస్తాడు ఖచ్చితంగా. అయ్యో నీ భార్యకి గన్ను పెట్టినాం, సినిమా లైఫ్ అయ్యో నీ భార్యకి గన్ను పెట్టినాం, నువ్వు లెఫ్ట్ తిరిగి అంటాడు. ఆ ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఇంకొక ఆణిముత్యం విన్నారా? కాలింగ్ డేటాలో బయటపడుతుంది. కాలింగ్ డేటా తీయాలా, ఫోన్ పే డేటా తీస్తే డ్రింకింగ్ ఇష్యూస్ సార్ట్ అవుట్ ఒకటి అయ్యే ఛాన్సెస్ ఒకటి ఉన్నాయి. ఒకటి. రెండవది ఆయన కిడ్నాప్ అయితే ఖచ్చితంగా ఫోన్ కాల్ లేకుండా ఆయన లెఫ్ట్ రైట్ తీసుకోడు, తిన్నగా రాజమండ్రి పోతాడు. సో ఈ డూప్ అనే దాన్ని ఖచ్చితంగా సైంటిఫిక్గా దాన్ని డీకోడ్ చేయాలి, దాన్ని కరెక్ట్గా. ఎందుకంటే అది ఇక మేధావులు దిగి గవర్నమెంట్ దిగి టెక్నాలజీని పెట్టి ఏది కాదండి, లారీ కిందకి వెళ్ళే ఛాన్స్ ఎంత ఉంది, ప్రాబబిలిటీ ఎంత, వీళ్ళు కొంతమంది చెప్తున్న ప్రకారం అసలు ఇంకోటి రెడ్ కలర్ అండర్ వేర్ కి వైట్ కలర్ అండర్ వేర్ కి ఇవన్నీ బయటకు రావాలంటే ఇన్ని గంటల ప్రయాణంలో ఒక్క కనీసం నీళ్లు కూడా తాగలేదు ఆయన. హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడు. ఏంది అది? ఎక్కడ చూసినా అదే హెల్మెట్ చూపిస్తారు. ఎక్కడ చూసారు మీరు? ఎక్కడ ఇప్పుడు ఏ ఫుటేజ్ చూసినా హెల్మెటే ఉంది. అరే మీరు చూసిన 3-4 ఫుటేజ్లు అండి, 3-4 ఫుటేజ్. ఆయన ఎక్కడున్నాడు? కాదండి, ఇప్పుడు ఆయన పడిపోయాడు, జనం మధ్యలో ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే లేదా?
ఆయన తాగి పడిపోయాడు అనుకుందాం, ఇప్పుడు పబ్లిక్లో తెలిసిన పర్సన్, ఆయన శత్రువులు కూడా కొంతమంది ఉన్నారు, ఎందుకంటే మా ఛానల్స్లో కూడా ఆయన కనపడ్డాడు. హిందూ ఫాలోవర్స్, మా ఫాలోవర్సే ఇగో ప్రవీణ్ ఇక్కడ తాగి పడిపోయిన ఫోటోలు తీసే ప్రమాదం ఉందా లేదా, ఆయన భయపడతాడా లేదు? అదే హెల్మెట్ ఎలా వేస్తాడండి అసలు? మీకు అర్థం కాదు. ఇప్పుడు వైన్స్ ఏంటి ధైర్యశాలి అంటే నేను తాగాను చూడనే కాదు, హెల్మెట్ పెట్టుకొని తాగుతాడా? హెల్మెట్ ఉందని మీరు ఎలా చెప్పారు? కాదు, ఒక్కటైనా ఫోటో చూపించచ్చు కదా, ఏది ముఖం చూపించచ్చు కదా, ఈ దారిలో వెళ్ళినా ఒక్కడూ చూపించట్లేదు ఇంతవరకు. గవర్నమెంట్ ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ ఏదంటే హెల్మెట్ తీయలేదు, ముఖం చూపించలేదు అంటాడు. అదే ముఖం చూపించే ఛాన్స్ లేదు ఆడ, బరాబర్ క్లియర్ మాట్లాడండి. ఇప్పుడు ఆయన కనపడ్డాడు, ఆయన ప్రీచరు, మందు కొట్టినా చూడండి రా నేను ఇక్కడున్నా అని చెప్పి చేయడు. కాదు, ఇక్కడ మందు కొడతాడు తీయడా, కనీసం విద్యడా, పోలీస్ కానిస్టేబుల్ చూడడా, అంత ఒట్టి మాట్లాడాలి 3 గంటలు ఇట్లే ఉంటాడా? ఆడ చూడ ఎన్ని డిఫరెన్స్ ఏమన్నట్టే. ఇప్పుడు ఈయన చెప్పేది ఎలా ఉందంటే, నిన్న సాయంత్రం ఫోటో చూశానండి, ఆ ఫోటోలో ఎలా కూర్చున్నాడు, ఇప్పుడు కూడా అలాగే కూర్చున్నాడు, సాయంత్రం నుంచి ఇప్పుడు దాకా ఎలా కూర్చున్నాడు అన్నట్టు. 3 గంటలు ఒకే దగ్గర కూర్చుంటాడా? పార్క్ లో పడుకుని అంటాడు, వీడియో కూర్చున్నాడు అంటాడు, చాలా తేడా ఉందండి. అదే టీ స్టాల్ ఏమంటాడు, 3 గంటలు అదే కానిస్టేబుల్ తాగలేదండి అంటాడు. మీరేం తాగినారండి? వచ్చే 4 ఇప్పుడు విజయవాడ వరకు తాగకుండా ఏంటిగా, ఆడ కానిస్టేబుల్ ఏమన్నాడు, తాగలేదు. తాగలేదని ఎవరు చెప్పారు? చూడండి, నీరసంగా ఉన్నాడని అడిగారు, అడిగితే తాగినట్టు లేడు. ఇప్పుడు తాగని రిపోర్ట్ పోలీసులు చెప్పాలి కాబట్టి వీళ్ళు బాధ్యత వాళ్ళకి ఇబ్బంది ఎందుకు, వాళ్ళు ఎందుకు నీరసంగా ఉన్నాడని చెప్పారు. తాగాడని వాళ్ళు డిక్లేర్ చేయరు, ఎందుకు చెప్తారు? పోలీసులు చెప్పాలి, చెప్తారు. ఆగండి, ఇప్పుడు ఈయన చెప్పేది ఎలా ఉందండి? ఇక్కడ ఏదంటే డూప్ సిద్ధాంతం ఒక్కదాన్నే డీకోడ్ చేయాలి. డూప్ అనేది ఎట్లా వచ్చింది, దాన్ని ఎట్లా పెట్టగలుగుతున్నారు, అది ఎక్కడ ఆ క్యారెక్టర్ నువ్వు ప్రవేశింపజేయగలుగుతున్నావు, అది ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నావు, ఇది క్లియర్ గా దానికి ఆన్సర్. పచ్చారులు తాగుతాడు, దాని కింద అన్ని సాల్వ్ అయిపోతాయి. డూప్ అనేది నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మేధావులు మాట్లాడేది, ఇప్పుడు సమ్ ఎక్స్ ఉన్నాడండి, ఆయనకి సంబంధించిన ఫుటేజ్ తీసుకొచ్చి ఈయన ఎక్కడ చూసినా బట్టలు వేసుకునే ఉంటున్నాడు ఏంటంటే, నీ స్నానం చేయడా, బాత్రూమ్కి వెళ్ళడా, ఇప్పుడు బట్టలు వేసుకునే ఉంటున్నాడు ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చినా బట్టలు వేసుకునే ఉంటారు, స్నానం ఎప్పుడు చేస్తారు, లోపల చేస్తారు, అవి సీసీ ఫుటేజ్లో దొరుకుతాయా? ఎప్పుడు హెల్మెట్ పెట్టుకున్న ప్రజల మధ్యలోకి వచ్చినా కవర్ చేసుకుంటున్నాడు. ఆయన తాగేటప్పుడు ఎక్కడో సాటుకు పోయి తాగుతాడు, అక్కడ మీ ఫుటేజ్లో సీసీ కెమెరాలు తాగుతాడు ఎక్కడన్నా? ఇప్పుడు వైన్స్లో సీసీ ఫుటేజ్లు కెమెరాలు ఉంటాయి, విషయం తెలుసు కదా, ఆయన స్పృహ ఉంటుంది కదా. వైన్ షాపులో కెమెరాలు ఉంటాయి కాబట్టి కవర్ చేసుకుని వెళ్తాడు. జంక్షన్లో పడిపోతున్నాడు, చుట్టూ ప్రజలు ఉంటారు, కెమెరాలు ఉంటాయి కాబట్టి ఆయన తీయట్లేదు. ఎక్కడ చూసినా హెల్మెట్ పెట్టుకునే ఉంటున్నాడు ఏంటంటే, మీరు ఎప్పుడు చూసినా బట్టలు వేసుకునే ఉంటున్నారు, మీరు బట్టలు లేకుండా కనపడట్లేదు ఏంటి?